ఫోటో వీడియో ఇక్కడ ఇట్లా అన్నకి మళ్ళీ ఇంకా పోయినావా మరి ఏం చేయాలి? ఈరోజు కుత్బుల్లాపూర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈటెల రాజేందర్ అన్న గారిని కలవడం జరిగింది. కుత్బుల్లాపూర్ ముదిరాజ్ సంఘం దాదాపు చాలా మందితో మేము కలవడం జరిగింది, చాలా మందితో మేము మాట్లాడడం జరిగింది. ఎవరు అడిగినా కూడా రాజేందర్ అన్నను గెలిపించుకోవడమే మన బాధ్యత అని వాళ్ళు చెప్పడం. ఏ పార్టీలో ఉన్నా కూడా ఈసారి మోడీ మరియు రాజేందర్ అన్న ఈ బీజేపీ కేంద్రంలో ఉండడమే మాకు కరెక్ట్ అని అందరూ భావిస్తూ ఈరోజు రాజేందర్ అన్నను కలవడానికి కుత్బుల్లాపూర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అందరూ పెద్దలు, గౌరవనీయులందరూ కూడా, అధ్యక్షులు మరియు అందరూ కూడా ఈరోజు రాజేందర్ అన్నను కలిసి పూర్తి మద్దతు మీకు ఉంది. గల్లీ గల్లీ, వాడవాడ, మాకు తెలిసిన ప్రాంతాల్లో అందరికీ కూడా మేము సంప్రదించి రాజేందర్ అన్నను గెలిపించడంలో మా బాధ్యత పూర్తిగా మేము ఉంటామని పూర్తి మద్దతు తెలిపి ఈరోజు రాజేందర్ అన్నకు బలాన్ని చేకూర్చడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది బీజేపీ మోడీ హవా కొనసాగుతున్న ఈ వేళ కంపల్సరిగా రాజేందర్ అన్న దేశంలోని అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకు అనంటే ఎవరికి అడిగినా కూడా పబ్లిక్ టాక్ ఒపీనియన్స్ తీసుకుంటే పబ్లిక్ టాక్ కూడా ఖచ్చితంగా బీజేపీ వైపే ఉంది. ఇక ఇతర పార్టీల నేతలు ఎవరన్నది కూడా కొందరికి తెలియని పరిస్థితి కూడా మేము అబ్జర్వ్ చేశాం. ఏది ఏమైనా కూడా ఈరోజు రాజేందర్ అన్న విజయమైన అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని మేము తెలుస్తూ జై భారత్ మాతాకి జై, జై భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ.